నిన్ను గూర్చి సాక్ష్యము పలుకుచున్నాను. I am going to testify about you. దేవుడు మనల్ని గురించి సాక్ష్యం చెప్పేవాడుగా ఉన్నాడు. God is going to testify about each every one of us. మనల్ని గురించి మనం చెప్పుకునే సాక్ష్యం అది వేరుగా ఉంటుంది. So whatever we tell about ourselves, that is a different thing. మనుషుల గురించి చెప్పే సాక్ష్యం కూడా వేరుగా ఉంటుంది. Whatever men tell about other men is different thing. అయితే దేవుడిచ్చే సాక్ష్యం మాత్రం ఇట్ ఇస్ పర్ఫెక్ట్, ఇట్ ఇస్ ప్యూర్. And whatever God testifies about us, that is very pure and perfect. దేవుడిచ్చేటువంటి సాక్ష్యం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. Whatever God testifies, that is very important. మన మధ్యలో జయశ్రీరావు గారి యొక్క భౌతిక దేహాన్ని మన మధ్యలో కలిగి ఉండడానికి ప్రభు మనకి ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాం. We praise God for the body of brother Jayasirao Garu, which is amongst us. దేవుడు మనకిచ్చిన ఆధిక్యత, that is the privilege which God has given us. దేవుని సన్నిధిలో మనం గడపడం కూడా అది దేవుడు మనకిచ్చిన అవకాశం. God has given us this opportunity to spend time in the presence of God. దేవుడు ఎవరిని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు అనేటువంటిది ఉదయం కాలం మోషేను గురించి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. So this morning we are going to read about Moses. We see how about whom God is testifying here. మోషేను గురించి దేవుడిచ్చినటువంటి 10 సాక్ష్యాల గురించి చదువుదాం. So what God testified about Moses, we are going to see at least 10 things. మోషేను గురించి దేవుడిచ్చిన మొట్టమొదటి సాక్ష్యం, the first thing which God spoke about Moses, సంఖ్యాకాండం 12వ అధ్యాయం 3వ వచనం, సంఖ్యాకాండం 12వ అధ్యాయం 6వ వచనం, సంఖ్యాకాండం 12వ అధ్యాయం 7వ వచనం. Numbers chapter 12 verse 3, 6 and 7. మోషే నా సేవకుడు, Moses is my servant. మోషే దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి సేవకుడు. God has chosen Moses to be his servant. దేవుడు తన సేవకురకై మోషేను ఏర్పాటు చేసుకున్నాడు. God has chosen Moses to be his servant. దేవుడే సెలవిచ్చాడు నా సేవకుడు అని. God himself said that he is my servant. దావీదు సెలవిచ్చాడు, నేను నీ సేవకుడను, నీ సేవకురాలి కుమారుడును. 116వ కీర్తన 1వ వచనం 2వ వచనం. Psalm 116 verse 1 and 2. God said that you are my servant, the servant of my handmaid. నేను నీ సేవకుడను, I am your servant. మనమందరం దేవుని సేవకులంగా పిలువబడమనేటువంటిది ఎందుకు బాధ్యత. This is a very great privilege that we are all called as the servants of God. దేవుని సేవకుడు, the servant of God. దేవుడిచ్చేటువంటి సాక్ష్యం. This is the testimony which God is giving. మనలందరి గురించి దేవుడి సాక్ష్యం ఇవ్వగలడా? Can God give testimony about each one of us? ఈయన నా సేవకుడు, he is my servant, ఈయన నా సేవకురాలు, she is my handmaiden. అది దేవుడు మన గురించి ఇచ్చేటువంటి మోషేను గురించి మొట్టమొదటి సాక్ష్యం. The first testimony which God has given again about Moses is this. మోషేను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. God has chosen Moses. మోషేను దేవుడు నియమించాడు. God has blessed Moses. దేవుడు ఎటువంటి అనుభవం లేకుండా తీసుకుపోతున్నాడు చూద్దాం. And we will see how God has taken Moses to certain experiences. Acts chapter అపోస్తలుల కార్యం 7వ అధ్యాయం 22-23 వచనాలు. Acts of the Apostles chapter 7 verse 24 and verse 22 verse 23. మోషేను దేవుడు సిద్ధపరిచిన సేవకుడు. God has prepared the servant of Moses. 40 సంవత్సరాలు మిద్యాను దేశంలో సిద్ధపరచబడిన సేవకుడు. God prepared Moses for 40 years in the land of Midian. ఒక సేవకుడిని సిద్ధపరచడానికి 40 సంవత్సరాలు కావాలనా? So do we need 40 years to prepare a servant? దేవుడు గొప్ప బాధ్యతను, గొప్ప నాయకత్వాన్ని అప్పగించడానికి 40 సంవత్సరాలు సమయం తీసుకున్నాడు. So God has taken 40 years to put some burden and to give some responsibilities to Moses. అందుకనే అపోస్తలుడు పౌలును కూడా 3 సంవత్సరాలు అరేబియా దేశంలో సిద్ధపరిచాడు. That is the reason why God has prepared Apostle Paul for 3 years in the land of Arabia. యేసు ప్రభువును కూడా సిద్ధపరిచి పరలోకం నుంచి దేవుడు పంపించాడు భూలోకానికి. Even Lord Jesus Christ was prepared in heaven and God has sent him to this earth. ఆయన భూలోకములో సిద్ధపరచబడిన సేవకుడు. So he was prepared on this earth. He is a servant. భక్సింగాన్ని కూడా దేవుడు సిద్ధపరిచాడు. Even brother Bergsing is prepared by God. అలాగే మనం సిద్ధపరచబడిన సేవకులము. So in the same way we are prepared by God. సిద్ధపరచబడడం అంటే క్రమశిక్షణ తర్వాత తరిపీదు. So prepared means we need to have discipline and we need to be trained. సేవకులకు తరిపీదు అవసరమని మోషే ద్వారా మనం నేర్చుకుంటున్నాం. So from Moses we learn that servants need training. భక్సింగ్ గారు తరిపీదు పొందినాడు.
Brother Bhagat also was trained. యేసు ప్రభు తర్బీదు పొందాడు. Even Lord Jesus Christ was trained. తర్బీదు పొంది విధేయత నేర్చుకున్నాడు యేసు ప్రభు వారు. He was trained and he learnt obedience. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7 వచనాలు. Book of Hebrews chapter 5 verse 7 and 8. ఆయన కుమారుడైండియు విధేయతను నేర్చుకొనెను. Even though he was son, yet learned he obedience. భగత్ సింగ్ గారి దగ్గర మనం నేర్చుకునేది ఏమిటంటే విధేయత. So what we are learning from Brother Bhagat Singh is obedience. మోషే దగ్గర నేర్చుకునే పాఠం విధేయత, సిద్ధపరచబడిన సేవకుడు. So from Moses we learn that he has learned obedience and he is a prepared servant of God. 40 సంవత్సరాలు దేవుడు సిద్ధపరిచి తర్బీదు ఇచ్చినాడంటే చిన్న సంగతి. So it is not a small thing that God has prepared Moses for 40 years. 40 సంవత్సరాలు హెబ్రోన్లో మనకు తర్బీదు ఉంటే ఇప్పటికి ఎంతమంది పరలోకానికి పోయి ఉండేవాళ్ళు. So if we are prepared for 40 years and in Hebron, probably how many of us would have gone to heaven? 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉండేటప్పటికి అబ్బా అనిపిస్తుంది హెబ్రోన్లో ట్రైనింగ్. So we feel great when we are trained for 2 to 3 years in Hebron. నా భార్య 10 సంవత్సరాలు హెబ్రోన్లో భగత్ సింగ్ గారి దగ్గర తర్బీదు పొందింది. My wife was trained for 10 years under Brother Bhagat Singh in Hebron. నేను హెబ్రోన్లో ఒంగోలు ఎస్కోల్లో తర్బీదు పొందాను. In Hebron and also in Eshkol in Ongol I was trained. తర్బీదు పొందిన సేవకుడు. So he is a trained servant of God. ఇప్పుడు 2 విషయాలు చూసాం. So we have seen 2 things. ఇప్పుడు మూడవ చూద్దాం. Now we are going to see the third thing. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం Hebrews chapter 12. 24వ వచనం 26వ వచనం కలిసి ఉన్నాయి. Verse 24 and verse 26. అతడు విశ్వాసము కలిగిన సేవకుడు. He is a servant who is having faith. ఇప్పుడు విశ్వాసానికి పరీక్ష. So now that faith is having a test here. ఏమిటి పరీక్ష? What is this test? ఐగుప్తులో ఉండేటువంటి అధికారంలో ఉండేటువంటి ఐశ్వర్యము, అధికారంలో ఉండేటువంటి ఐగుప్తులో ఉన్నటువంటి సమస్తమైనటువంటి వైభవాలు ఇవన్నీ వదిలిపెట్టాలనా లేక విశ్వాసంతో దేవుని కొరకు ప్రత్యేకించుకోవాలనా? So whether he has to leave whatever royalty or whatever he was having in Egypt, or he has to leave everything for God. ఇప్పుడు విశ్వాసానికి పరీక్ష. Now he's being tested for his faith. ఆ విశ్వాసం పరీక్షలో Now in his faith, in his test, ఇప్పుడు మోషే దేవుని యొక్క సాక్ష్యం ఏమిస్తున్నాడు? now what Moses is talking about God, అతడు విశ్వాసము గలవాడై వదిలిపెట్టెను. he was faithful and he has left everything. అనగా ప్రత్యేకించబడినటువంటి దేవుని సేవకుడు. That means he is a separated servant of God. సమర్పించుకున్న సేవకుడు. నాలుగవది, fourthly, he is a sacrificed servant of God. ఏం సమర్పించుకున్నాడు? What did he sacrifice? సింహాసనాన్ని. He has sacrificed his throne. ఐగుప్తులో ఉన్నటువంటి ధనాన్ని. He has sacrificed the riches in the Egypt. ఐగుప్తులో ఉన్నటువంటి సమస్తమైన ఆధిక్యతలను తను వదిలిపెట్టుకున్నాడు. Whatever privileges he was having in Egypt, he has left everything. భగత్ సింగ్ గారు హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్ ఇన్ దట్ డేస్. In those days, Brother Bhagat Singh was very highly educated. 2 ఇంజనీరింగ్ పూర్తి చేసినటువంటి ఆయన. He has completed 2 engineering degrees. భగత్ సింగ్ గారి తండ్రికి ఫ్యాక్టరీలో ఉద్యోగం కాదు, ఫ్యాక్టరీసే ఉన్నాయి. Brother Bhagat Singh's father was having factories. అటువంటి కోటేశ్వరుడు భగత్ సింగ్ గారు దేవుని సేవకు సమర్పించుకొని ఖాళీ చేతులతో వచ్చినాడు ఇండియాకి. So Brother Bhagat Singh was a Karorpati, but still he has left everything and he has come for God's service. మోషే సమర్పణ, భగత్ సింగ్ గారి సమర్పణ మనం పోల్చలేం. So we cannot compare the sacrifice of Brother Bhagat Singh and also the sacrifice of Moses. అందరికంటే ఎక్కువ సమర్పణ మన కొరకు ప్రాణం పెట్టిన యేసు ప్రభువారిది. So the sacrifice which Lord Jesus Christ has done is above everything. యేసు ప్రభు పరలోకాన్ని విడిచిపెట్టాడు. Lord Jesus Christ has left heaven itself. దేవునితో ఉండే భాగ్యాన్ని విడిచిపెట్టాడు. He has left the opportunity to be with God. దేవునితో సమానత్వాన్ని విడిచిపెట్టాడు. He has left the position to be equal with God. మనుషు పోలికగా పుట్టాడు. He was born in the form of man. దాసుని స్వరూపం ధరించుకున్నాడు. He took the form of a servant. శిలువ మరణం పొందినంతగా అతను తాను తగ్గించుకున్నాడు. He has humbled himself unto the obedience of the cross. ఇది యేసు ప్రభువును గురించినటువంటి సాక్ష్యం. This is the testimony about Lord Jesus ఇది Christ. దేవుడు ఇచ్చిన సాక్ష్యం. This is the testimony which God has given. ఇప్పుడు మోషేను గురించి దేవుడు ఇచ్చిన సాక్ష్యం. Now this is the testimony which God has given about Moses. సమర్పణ కలిగిన సేవకుడు. He is a servant who has sacrificed. సమర్పణ అంటే చిన్న సంగతి కాదు. See, sacrificing is not a small thing. సమర్పించుకున్న సేవకుడు. He has sacrificed himself. సంపాదించుకున్న సేవకుడు కాదు. He did not earn by being a servant. అర్థమైందండి? Do you understand this?
సమర్పణ కలిగిన సేవకుడు కాదు, కానీ సంపాదించుకున్న సేవకుడు కాదు. By being a servant, he did not earn, but he has sacrificed himself. మనల్ని గురించి ఏమి సాక్ష్యం ఉంది లోకములో? In this world, what is the testimony we have? ఏమి సాక్ష్యాన్ని కలుగున్నాం? What is the testimony we have? దేవుడు నిన్ను గురించి నన్ను గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు ఏమి సాక్ష్యం చెప్పగలం, సాక్ష్యం ఇవ్వగలం దేవుని దగ్గర? If God is telling about ourselves, what is the testimony we can give before God? ఇప్పుడు 4 అయిపోయినాయి. Now 4 things are completed.